హాయ్ ఫ్రెండ్స్, దేవకి నందన వాసుదేవ మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్లా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. శ్రీకృష్ణుడి కథని అటు ఇటు మార్చి కంసరాజుకి సత్యభామని మేనకోడలు చేసి ఆ మేనకోడలు కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించేలా చేసి జనాల మీద వదిలేసిన కథ ఇది. ప్రశాంత్ వర్మ కథ అందించగా ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. విలన్ క్యారెక్టరే పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి అనుకుంటే, ఇక హీరో క్యారెక్టర్ ఇంకా పెద్ద మైనస్ పాయింట్. హీరో సినిమాతో హీరోగా పరిచయమైన అశోక్ గల్లా ఈ సినిమాతో అసలు ఇతను పెట్టి హీరోగా ఎందుకు ఈ సినిమా తీశారా అనిపిస్తాడు. ఒక్క సీన్లో కూడా గొప్పగా నటించింది లేదు. కనీసం కృష్ణ గారి పేరు కూడా నిలబెట్టేలాగా యాక్ట్ చేయలేకపోయాడు అశోక్ గల్లా. హీరోయిన్ మిస్ ఇండియా అవ్వచ్చు కానీ, మిస్ యూనివర్స్ అవ్వచ్చు కానీ, కనీసం యాక్టింగ్ రాని వాళ్ళని హీరోయిన్గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని నిరూపించడానికే ఈ హీరోయిన్ ఈ సినిమాలో పెట్టారు అన్నట్లు అనిపిస్తుంది. వారణాసి మానస ఎందుకు హీరోయిన్గా చేస్తుందో, ఏం మాట్లాడుతుందో ఆమెకు కూడా తెలియదు. ఇక తల్లి క్యారెక్టర్స్ ఓవర్ యాక్షన్ చేస్తాయి, అప్పుడప్పుడు ఫైట్లు కూడా చేస్తాయి. దేవయాని, ఝాన్సీ తల్లి పాత్రలో ఓవర్ ద బోర్డ్ నటించారని చెప్పొచ్చు. డైలాగ్స్ అయితే టూ మచ్ ఓవర్ యాక్షన్లా అనిపిస్తాయి. అక్కడక్కడ ఫైట్స్ అయితే జోక్గా అనిపిస్తాయి. అశోక్ గల్లా చూడడానికి పెట్టేలా ఉంటాడు, పెద్ద పెద్ద వాళ్ళని చితక్కొట్టేస్తూ ఉంటాడు. గెటప్ సీన్ పర్వాలేదు అనిపిస్తాడు. శత్రు కొంచెం నవ్వించడానికి ట్రై చేశాడు. ఈ మధ్య ప్రతి కథకి ఏదో ఒక పురాణాన్ని అంటగట్టి ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తున్నారు తెలుగు డైరెక్టర్స్. హనుమాన్ సినిమాలో అంత గొప్పగా సినిమా తీయలేకపోయినా ఆంజనేయ స్వామిని ఉపయోగించుకొని సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ కథకుడిగా అంత గొప్ప కథ అయితే ఈ సినిమాకి ఇవ్వలేదు. చెల్లికి పుట్టిన 3వ సంతానం ద్వారా ప్రాణగండం ఉందని తెలుసుకునే విలన్ ఈ కాలంలో కూడా పిచ్చోళ్లాగా హత్యలు చేయడం, జైలుకి వెళ్ళడం చూస్తుంటే వెటకారంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు. ఫోటోగ్రఫీ ఇద్దరు చేశారు, ఇద్దరు పర్వాలేదు అనిపిస్తారు. రసూల్, ప్రసాద్ మురెల్లా అందించిన కెమెరా పనితనం ఓకే అనిపిస్తుంది. ఎమోషన్లెస్గా ఓవర్ యాక్షన్తో మిస్ క్యాస్టింగ్తో సాగిన ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?